అమలాపురం గెలిచి అధినేతకు కానుకగా ఇస్తాం. టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి పుట్టినరోజు నాడే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆనందం. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి ఆనందం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు నాడే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రకటించడం పెద్ద కానుకగా భావిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోనసీమలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అమలాపురం పార్లమెంటు స్థానం కూడా అఖండ మెజార్టీతో గెలిచి అధినేతకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. తన తండ్రి లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాలను కొనసాగించేందుకు దీనిని తొలి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయం, ప్రజల మద్దతుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం జెండా తిరిగి ఎగరవేయడంతో పాటు జిల్లా పునర్వైభవానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తన అభ్యర్థిత్వంపై సహకరించిన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగులో పోటీ చేసే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈరోజు అది ప్రకటిస్తారని కూడా నేను కూడా అనుకోలేదు. ఈరోజు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు ఆయనకు ఒకే మాట తెలియజేసుకుందాం అనుకున్నా. మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా లోకేష్ అన్న గారికి ఖచ్చితంగా రేపు 2024లోని ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 7 నియోజకవర్గాలని ఖచ్చితంగా గెలిపించి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించి, అలాగే పార్లమెంట్ని కూడా గెలిపించి బాధ్యత నేను తీసుకుని రేపన్నాడు మళ్ళీ మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా. ఆనాడు ఈ 5 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి చోట నేను ఒకే ఒక మాట తెలియజేశా. ఈ ప్రాంత వాసులు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఒకే మాట నేను తెలియజేసుకున్నా. ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి ఉన్నారు, ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారు, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, ఏ విధంగా ఈ కోనసీమ జిల్లాని ఒక బంగారం కోనసీమ జిల్లా చేయాలనుకున్నారు, ఇవన్నిటినీ కూడా పూర్తి చేయడానికి, అదే విధంగా మీ అందరితో కలిసి నడవడానికి ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చానని చెప్పి ప్రతి చోట నేను మా ప్రజలందరికీ కూడా తెలియజేశాను. రేపన్నాడు నాకు ఈ బాధ్యత అప్పగించినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు ఏ విధంగా మీతో ఉన్నారో ఆ విధంగానే ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే నాది ఒకటే ఒక ఆలోచన, ఆయన కొడుకుగా